ఒక విజయం వెనుక వందల ఓటములుంటాయి. ఒక ఆశయం వెనుక ఎన్నో కన్నీటి గాథలుంటాయి. ప్రజల కోసం నిలబడే రాజకీయ నాయకులు, సమాజ హితం కోరే సామాజిక కార్యకర్తలు, మనసుకు దారి చూపే ఆధ్యాత్మిక గురువులు, వీరు మనకి రోల్ మోడల్స్. కానీ వారి ప్రయాణం పూల పంపు కాదు. వారు పడ్డ కష్టాలు, వారు చవిచూసిన అవమానాలు, వారు దాటిన అపజయాలు ఏ ఒక్కరికి తెలియవు. వారి గతం నేర్పిన పాఠాలేమిటి, వారి భవిష్యత్తు ప్రయాణం ఎటువైపు, వారి అంతరంగంలో దాగిన ఆవేదనను, ఆశయాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నమే ఈ వేదిక. ముఖస్థుతి లేదు, మొహమాటం అంతకన్నా లేదు. ఉన్నది ఉన్నట్లుగా గుండె లోతులను స్పృశించే ఒక ఆత్మీయ పలకరింపు, ఒక నిజమైన ఎన్కౌంటర్. అంత ఖుషిగా ఇవన్నీ చేసేవాళ్ళకు ఒక గుర్తింపు వచ్చే మండలంలో వాస్తవంగా ఏదైనా గుర్తింపుకి ఏదో కారణం ఉండాలి కదా. అట్లా ఆ రకంగా తయారు చేసి చేయడము. రవి అన్నకు ఫస్ట్ మినిస్టర్గా ఇస్తే నేను బ్రాహ్మణ్ ఫస్ట్ ఇక్కడ మా ఊరు అట్లా గుర్తించి ఇట్లాంటివన్నీ చేసిన గుర్తింపుకు ఆ రకంగా ప్రజల్లో బాగా నానుడిగా ఉండి అన్ని రకాలుగా చేసిన దానికి అప్పుడు మండల స్థాయిలో మండల కార్యదర్శిగా తీసుకోవడము, మండల ఉపాధ్యక్షుడిగా తీసుకోవడం, పరిటాల రవి టైంలోనే మళ్ళీ మండల కన్వీనర్గా ఉంటే, మళ్ళీ పరిటాల రవి దురదృష్టానికి ఆయన చనిపోయిన తర్వాత సునీతం టైంలో కూడా కన్వీనర్గా ఉంటుంది. ఈ రకంగా కొంచెం పెద్దోళ్ళ దగ్గర అణిగిమణిగి ఉన్నాం. నారాయణప్ప గారన్నా, అనిల్ రెడ్డి గారన్నా, మండల పెద్దలన్నా కానీ, ఈరోజు ఉంటే మండల నాయకులతో కానీ సయోధ్యగా కలిసిమెలిసిపోతామే కానీ వేరే రకంగా పోయే మనస్తత్వం ఈ బొద్దు లేదు, ఏ బొద్దు లేదు. కాబట్టి ఏదో ఉండే అనే అవకాశం నాకు ఇవ్వడం. ఎందుకోసం ఈ సబ్జెక్ట్కి వచ్చిందంటే, కన్వీనర్గా ఉన్నప్పుడు కొంచెం సమస్యలు కూడా వచ్చినాయి. ఖచ్చితంగా ఉంటాయి సమస్యలు. అంటే మీ ముందర మేము చెప్పుకునే కొన్ని ఇబ్బందులు కానీ ఏ ఊరికన్నా కానీ బీదోళ్ళకే ఇవ్వాలా, హౌసింగ్ కానీ ఇంకొకటి కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ అట్లా వాళ్ళకి ఇవ్వాలని నా కమాండర్ జీప్ కూడా తీసిస్తాను. తీసి ఇచ్చినప్పుడు అన్ని పల్లెలకు తిరిగి ఎవరు ఇండ్లలో ఎవరు పూరి గుడిసెలు ఉన్నారు లిస్ట్ అవుట్ చేసి కూడా ఇచ్చినాం. అంత శ్రద్ధగా చేసినప్పుడు మాకు బెదిరింపులు కూడా జరిగినాయి. అప్పుడు జీవులకి ఏదో చేస్తామనడము, రకరకాల వద్దులే, దిస్ ఈజ్ నాట్ ఎ రైట్ టైం, మంచిది చెప్పుకునేది. ప్రతిపక్షంలో ఎన్నో నడుస్తూ ఉంటాయి, అవన్నీ జరిగినాయి. జరిగినా కానీ మేము మా శక్తి కొద్ది, నేను పెద్దగా ఇదని కాదు, మా శక్తి కొద్ది పార్టీ అభిమానం చాలా పెద్దది అన్నిటికంటే. రెండోది పరిటాల రవి, సునీతమ్మ ఎట్లా సహకరించినారో మళ్ళా కాలానుసారం పార్థసారథి గారు వచ్చారు, ఎమ్మెల్యేగా రావడము. ఇంకేమి ఆయన కూడా అన్ని రకాలుగా మా గ్రామంలో ఒకసారి రోడ్డు కావాలన్నా రాసుకోండి, వాల్మీకులకు ఒక కమ్యూనిటీ హాల్ కావాలంటే ఇక్కడే ఉంది, 3 సెంట్లు మాకు భూమి ఉండే, మా నాన్న పేరు పెడతామని, మా నాన్న గుర్తింపు ఉండాలని ఆ 3 సెంట్లు ల్యాండ్ ఇచ్చి అక్కడ వాల్మీకి కమ్యూనిటీ హాల్ కూడా పార్థసారథి ద్వారా కట్టించి చేసినాము. మా తృప్తిది. ఇప్పుడు ఎవరో ఏదో గొప్పగా అనుకుంటారో ఇంకొకటి అనేది కాదు, అన్నీ కలిసి రావాలంటే చూడండి. ఖచ్చితంగా ఆ కలిసి వచ్చిన దాంట్లో ముఖ్యమైనది ఏమంటే, ఈ హై స్కూల్ చేయాలన్నప్పుడు ముఖ్యంగా ఆర్థిక వ్యవహారంతో అవును, 5 ఎకరాలు కాబట్టి గ్రామాల్లో డబ్బులు ఉండే విలేజెస్ కాదు, రైతుల దగ్గర ఏ పరిస్థితి లేదు. ఇలాంటప్పుడు మా గ్రామానికి వేణుగోపాల్ గారని తంబి వేణుగోపాల్ అంటారు. ఆయన ఒకసారి మా ఊర్లోకి వచ్చి శివాలయం ఉంది, ఆయన కల్లో ఇదేదో దేవస్థానం గుర్తుకు రావడము, మా ఊరికి వచ్చి ఇది కట్టిస్తానడము. అప్పుడు మా ఫాదర్ ద్వారా మా ఇద్దరికి పరిచయం కావడం, మా కుటుంబంకు వాళ్ళ పరిచయం ఉంది. బట్ మేము ఎక్కడో చదువుకున్న వాళ్ళు, ఆయన బెంగళూరులో చదివినవాడు, ఇద్దరికి ఆయన రావడం, నాతో సర్పంచ్గా ఉంటా టైంలో మాకు సహాయ సహకారాలు అందించాలనడం. అట్లా ఆయనకు మాకు సన్నిహిత సంబంధాలు, పరిచయాలు ఏర్పడిన తర్వాత ఈ గుడి కార్యక్రమం చేసుకుంటూ ఉన్నప్పుడే ఆ బడిది గుర్తుకు రావడం, విద్య మీద అప్పుడు దృష్టి పెట్టి చేస్తే ఆయనతో ఆర్థికంగా అడగడం, ఆయన తప్పకుండా సహాయం చేస్తానని మాట ఇచ్చిన తర్వాత అంతవరకు సీక్రెట్గా పెట్టిన గ్రామస్తులు అందరినీ పిలుచుకొని బెంగళూరుకి పోవడము. అడిగిన తక్షణమే ఆయన డబ్బు వాళ్ళ తల్లిదండ్రులకు నమస్కారం పెట్టి మాకు డబ్బు ఇవ్వడము.
అప్పుడు హై స్కూల్ చేయడం. సంకల్పం ఈ రకంగా ఈ సంకల్పం అనేది చెప్పలే, కొన్ని కలిసి రావాలంట. అదే గుడి కోసం వస్తే బడి కూడా ఏర్పడి అక్కడ గుడి, ఇక్కడ బడి, ఇన్ని రకాలుగా భగవంతుడు అన్ని రకాలుగా అందించుకొని వచ్చినాడు. కాబట్టి ఈ రోజు కూడా అంతే, ఏదో రాజకీయాల్లో ఉన్నాము కానీ తెలిసి తప్పు మాత్రం చేసిండలే. తెలియని తప్పులు జరిగిండొచ్చాము కానీ ఈ పొద్దు అయినా నిన్నైనా కానీ ప్రజల సొమ్ము తినేది కానీ ప్రజల నుంచి ఏదైనా ఆశించేది కానీ ఆ క్యారెక్టర్ లేని దానికి ఇన్నాళ్ళు నేను గౌరవంగా అంతో ఇంతో కష్టాలు పడి ఉండొచ్చు. కానీ ఏదో ఉన్నదంటే రాజకీయం అన్నాక చంద్రబాబు అట్లా మహాన్మాయుడిని నీళ్లు దాటారంట. నేను లెక్క చెప్పండి. కాబట్టి రాజకీయాల్లో ఉంటాయి, సంక్షోభం ఉంటుంది, సంక్షేమం ఉంటుంది, సంక్షోభం నడుస్తూ ఉంటాయి. అట్లా హై స్కూల్ చేయడము, ఆ టైంలో ఆయన చైర్మన్గా ఉండడం చాలా అదృష్టం. పరిటాల రవి అన్న స్వామి వేదన చెప్పి శాంక్షన్ ఆయన చెప్పడం అన్నది వాళ్ళు కృష్ణార్జునులు ఉన్నట్టు కదా. ఇంకా పార్థసారథితో చాలా చదువున్న సన్నిహిత సంబంధాలు ఉన్నాయి మొదటి నుంచి. ఆయన కూడా మాకు ఏది అడిగినా అప్పటికప్పుడు శాంక్షన్ చేయడం ఇవన్నీ జరిగినాయి. మళ్ళీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా స్కూల్ పిల్లలు ఎండలో నిలుచుకోవాల్సి వస్తుంది అన్నప్పుడు కాంపౌండ్ వాల్స్ పడిపోయింది ముందు. అవన్నీ ఈ ఎలిమెంటరీ స్కూల్ ఉన్నప్పుడు వెంటనే పూల నాగరాజు గారు చైర్మన్ ఉంటే పాఠశాల పిలుచుకొని రావడం, ఆ మీటింగ్లో పెట్టించి అడుగు నీకైనా ముందుగా చెప్పి ఆయన అందరిలో అడగడం, శాంక్షన్ చేయడం, అవి కూడా కట్టించాం. అంటే ఎందుకంటే అన్ని రకాలుగా పాఠశాల కూడా అన్ని సహాయ సహకారాలు అందించినారు మాకు. మొదటి నుంచి రామచంద్రరెడ్డి గారు బాగుండ్రి, పరిటాల రవి గారు బాగుండ్రి, శ్రీమతి సునీతమ్మ గారు కూడా చెప్పుకోకూడదు. ఆ కుటుంబంలో ఒక వ్యక్తిగా చూస్తారు నన్ను. ఇబ్బంది కూడా పోతే ఆయన నాకు వడ్డించి ఆయన భోజనం చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుడు వాళ్ళను మర్చిపోను, కుటుంబ సభ్యుల మాదిరి. ఇంకా పాఠశాల తన అట్లా రకాల జరిగింది అప్పటి పరిస్థితుల్లో. ఓకే, అయితే పాఠశాల తర్వాత మనకు 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. తర్వాత మనకు 2024 పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరు ఊహించిన విధంగా సవితమ్మ గారు వచ్చారు. మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అభ్యర్థి కావడము, అఖండ మెజార్టీతో గెలవడము, అక్కడ కూటమి ప్రభుత్వం గెలవడము, ఇక్కడ మంత్రిగా మొట్టమొదటిసారి ప్రమాణ స్వీకారం చేయడం మంత్రిగా సవితమ్మ గారు. ఈ అనుభవం ఎలా ఉంది? సవితమ్మ గారు కొత్తగా నేర్చుకోండి విద్య కాదు, ఆమె బై బర్త్. అంటే తల్లి వెనకట్టి బ్యాంగిల్ షాప్కు అక్కడికి వచ్చినప్పుడు చిన్నప్పటి నుంచి ఆమెను చూసినాం మేము. ఎల్ఐసి మోహన్ అంట ఇప్పుడు పెనగొండకు వస్తే అక్కడ కూడా వచ్చాడు. అప్పటికే సవితమ్మ మంచి తెలివైంది, కొత్తగా నేర్చుకుంటే ఎవరికి రాదు విద్య. కష్టజీవి, బాగా మాట్లాడే వాగ్దాటి, అందరినీ కలిసిమెలిసి ఉండేది ఆయన చిన్నప్పుడు అలవాటు. రెండవది వచ్చేసి దాతృత్వం విషయంలో కూడా కొత్తగా నేర్చుకోండిది కాదు, ఏదో రాజకీయాల కోసం అని కాదు. అంతకుముందే అప్పటి నుంచి భర్తతో నాకు చాలా సన్నిహిత సంబంధాలు వెంకటేష్ గారితో. ఆయన నేను మేమంతా బయట విజయవాడ వైజాగ్ అంత ముందు బాగా తిరిగినాం. ఆయన దాంట్లో బెంగళూరుకి లెక్కేలేదు, పోయినాం. దాతృత్వంలో ఆయన అప్పట్లోనూ ఈమె కూడా ఒకరికి ఇచ్చిపెట్టే దాంట్లోనే బాగా ఇది ఉండేది. కానీ ఏదన్నా ఒకనాటికి రాజకీయంగా తండ్రి పేరు నిలబెట్టాలని సహజంగా కోరుకున్నా ఖచ్చితంగా ఉంటుంది. ఆమె రావడము, బాగా అన్ని రకాలుగా ప్రజలను ఆకట్టుకోవడము. అంతకుముందే దాతృత్వం మీకు ఎన్నో తెలుసు, ముస్లిమ్స్ పరసప్పుడు చేయడము, పెన్నెండ్లప్పుడు తన శక్తి మేరకు ఏదో ఒకటి చేసేది. ఇది సహాయం చేసే దాంట్లో, కష్టపడే దాంట్లో గడ్డి కోసింది, ఇటుక లేపించింది, అన్నీ చేసింది ఆమె. అంటే ఎందుకు చెప్తున్నానంటే అన్ని కష్ట సుఖాలు పడితేనే మనిషికి మనుగడ ఉండేది కూడా ఉంటుంది, భవిష్యత్తు. కష్టము సుఖము తెలిసినప్పుడే మనిషికి మనుగడ కూడా. ఆమె అన్ని కష్టాలు పడింది. నేను పాయింట్ ఏమంటే ఇప్పుడు మీరు మిగతా పార్ట్స్ ఇట్లా పోల్చినప్పుడు చెప్తాను అండి. నా చిన్నప్పుడు నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం. సునీల్ గవాస్కర్ మంచి ఇష్టం నాకు చాలా. ఒక రన్ను కొడితే బుక్లో అప్పుడు టీవీలు లేవు, 1+ కొట్టుకున్నాడు. అంటే ఎంత స్కోర్, అంత పిచ్చి అంటే ఆలోచన. సునీల్ గవాస్కర్ తర్వాత టెండూల్కర్ వచ్చారు. సునీల్ గవాస్కర్ని చెడ్డంలే మేము, టెండూల్కర్ మీద మోజుపడ్డా. అంటే మారుతుంది. టెండూల్కర్ ప్రపంచంలోనే ఎక్కడ ఆడనట్టు అంతటి ప్లేయర్. టెండూల్కర్ అవుట్ అయితే మ్యాచ్ చూడబుద్ధి కూడా టీవీలో కూడా పనిచేసేవాళ్ళు. అట్లా తప్పుడు టెండూల్కర్ వెళ్ళిపోయి మళ్ళీ కొత్త ప్లేయర్స్ వస్తాను, ధోని వచ్చి. బట్ వీఆర్ నాట్ అగెన్స్ట్ టెండూల్కర్ అండ్ గవాస్కర్. అట్ ది సేమ్ టైం రామచంద్రరెడ్డి గారు అయిపోయినారు,
పరిటాల రవి పోయినారు, సవితమ్మ పోయింది, సునీతమ్మ గారు పోయినారు, పార్థసారథి గారు పార్సాతను. మేము వాళ్ళ ఊరిని సెట్ అనలే, కొత్తగా ఉండే ప్లేయర్ ఎవరు బాగా ఆడితే వాళ్ళు ఎంత ఇది కూడా క్రికెట్ ఎంతో నిజ జీవితంలో అంటే మంచి హార్డ్ వర్కర్, ఆమెలో పట్టుదల ఉంది, తపన ఉంది, ఏదైనా చేయాల, పబ్లిక్ ఎంత చేసి మంచి పేరు తెచ్చుకోవాలని తపన ఉంది. తన శక్తిలో కష్టపడి శక్తికి మించి ఏదన్నా చేయాలనే చాలా పట్టుదలగా రావడము, ఎమ్మెల్యే కావడము, వాళ్ళ నాన్నకి ఎంత అదృష్టం ఉందో బిగినింగ్లోనే అట్లా అదృష్టంగా మహిళగాను, లేదంటే ధైర్యవంతురాలు కూడా ఖర్చు విషయంలో ఇప్పుడు పరిస్థితుల్లో కాలానుసారము ఆర్థిక వ్యవహారంలో పబ్లిక్ చాలా కనెక్షన్ ఉంది. ఆయన నాకుండేది ఒకే కొడుకే స్వామి, నాతో స్వామి అంటున్నారు. ఉంటే అర్ధమాస్తి నా కొడుకు అనుకుంటాను, అంత ఇద్దరు కొడుకులు అంటారు, ఒకటి ఇట్లో పోతే ఒకటి ఇట్లో పోతుంది అనే రకంగా తెగించి ముందుకు వచ్చినాను. భగవంతుడు స్వామి అందరూ ఆశీస్సులు ఉండాలని మొదలైండేది. అధిష్టానం దృష్టిలో పడింది, ఆమె అయినారు, పార్థసారథి గారు ఎంపీ అయినారు. మేము ఎవరిని కూడా విభేదించాము, పార్టీ ప్రాణం, పార్టీ రూట్లో పోయేవాళ్ళం. సవితమ్మ కూడా బాగా కష్టపడి అన్ని రకాలుగా తన శక్తి మేరకు యుక్తితో కష్టపడతా ఉండే వ్యక్తి సవితమ్మ. మ్యాక్సిమం కష్టపడతా ఉన్నారు, నియోజకవర్గ అభివృద్ధి ఇంకా చేయాలని తపన ఉంది, చేస్తూ ఉంది. ఆమె కూడా 100కి 150 భాగాలు. ఎవరు ఎన్ని రకాలుగా ఎవరన్నా అనుకున్నా కూడా ఇప్పుడు వేరే వాళ్ళకి తెలిసినా కూడా సభామూలకంగా చెప్తా ఉన్నాను, 100% ఎవరైతే ఎమ్మెల్యేగా ఉంటారో 100కి 150 ఎమ్మెల్యేని కట్టి మేము ఉండేది సత్యం. పార్థసారథి గారితో మాకు మంచి అభిప్రాయం ఇంతకు ముందే చెప్పిన, ఆయనకు వ్యతిరేకం కాదు, ప్రాణం అయినా కూడా ఈ వెనకట్టి ఉండేవాళ్ళే కానీ వేరే రకంగా పో, ఆయన గౌరవిస్తాం. అది ఎవరు ఏదన్నా అనుకోని ఇది వాస్తవం, అంతేగాని ఆమె కూడా మంచి వ్యక్తి, కష్టపడి పనిచేసే వ్యక్తి. ఫైనల్గా చెప్పాలంటే నాకు కూడా 69 సంవత్సరాలు ఇవ్వరు. ఈ వయసులో ఏదో పార్టీ పిచ్చి అభిమానం ఎందుకుంది అంటే, ముఖ్యంగా తెలుగుదేశం అంటే ఇంటి యజమాని కష్టపడి కుటుంబం కోసము కష్టపడి సంపాదించి పిల్లలు ఖర్చు పెడితే కుటుంబం ఎట్లుంటుందో బాగా. రాష్ట్రము అభివృద్ధి అంటే ఎన్నో పరిశ్రమలు అయితేనేమి అన్ని రకాలుగా అభివృద్ధి చెంది దాని నుంచి వచ్చే ఆదాయంతో ప్రజలకు సహాయం చేయాలి, సేవ చేయాలనే భావన ఉన్న ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు. గత ప్రభుత్వంలో ఏదో ఇర్రెగ్యులర్గా ఇష్టానుసారం చేసి, నేను 42 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాను కానీ గత ప్రభుత్వం అంత అధ్వానం మేము ఎప్పుడు చూసిండలే, నేనే కాదు ఎవరూ చూడలే. అన్నిటికంటే ఇంతకుముందు విద్య ఇంపార్టెంట్ అన్నాను కదా, చదువుకోండే వ్యక్తులు కూడా అలాంటి ప్రభుత్వాలను సమర్థిస్తూ ఉన్నారంటే తల తిరుగుతుంది, నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంత ముందు ఉంది, మేము ఇంత విమర్శించలే. ఏదో రాజకీయ సిద్ధాంతాలతో కొన్ని తప్పులు చంద్రబాబు చేస్తాడు, అందరూ చేస్తారు. కానీ గత ప్రభుత్వాన్ని తలుచుకుంటే కరోనాను చూసినట్టే, కరోనాను ప్రపంచంలో ఎవరు ఎట్లా చూడలేదో అట్లా చూసినాం. కానీ అట్లా దాంట్లో కూడా సమర్థిస్తారంటే భగవంత ఈ సమాజం ఎక్కడ పోతుంది అనిపిస్తుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నాం, మంచి వ్యక్తిత్వం ఉండే వ్యక్తి. భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం ఫస్ట్ క్లాస్ ఉంటుంది, దాన్ని చీల్చాలో ఏమో సహజంగా రాజకీయంలో దానికి కాదండి. కానీ ఆయన వ్యక్తిత్వం సమాజం కోసము చేతగానివాడు కూడా గ్రామంలో ఏమీ శక్తి లేనివాడు మండలంలో, రాష్ట్రంలో నేనే మా ఊరికి గొప్ప, నేనే పెద్ద అని గొప్పగా చెప్పుకున్న ఈ రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు నిన్న చంద్రబాబు గారే ముఖ్యమంత్రిని చెప్పినారంటే ఎక్కడ చూసిండో మేము ఇట్లాంటిది విడ్డూరం అనిపిస్తుంది అలా. కాబట్టి ఆయన నిజంగా 2 చేతులతో నమస్కారం చేయాలి. రెండోది బీజేపీ ప్రభుత్వం కూడా కేంద్ర దీంట్లో చాలా బాగా పనిచేస్తూ ఉందని అభిప్రాయం నాది. అన్ని రకాలుగా మెయిన్గా లా అండ్ ఆర్డర్ చాలా ముఖ్యం ప్రపంచం అన్నిటికంటే. లా అండ్ ఆర్డర్ సక్రమంగా లేకపోతే సమాజం నాశనమవుతుంది. దాన్ని అంతా కంట్రోల్ చేస్తా అక్కడ దేశంలో కావచ్చు, మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కావచ్చు, కూటమి నాయకులతో ఈ అలాంటి అభివృద్ధిని కోరుకుంటూ ఇప్పుడు ఎన్నో పరిశ్రమలకు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. ఆ పరిశ్రమలు రావాలా. ఇప్పుడు కియా ఫ్యాక్టరీ తీసుకోండి, ఇంతమంది లోకల్గా ఇంకా ఆ పిచ్చిలో ఉన్నారే. ఒక్కొక్క పంచాయతీ నుంచి 100 నుంచి 150 మంది పోతున్నారు ఉద్యోగానికి. వాళ్ళ ఇంటి కుటుంబీకులు ఒక్క క్షణం ఆలోచన చేయాలి, ఏమి మా పిల్లలు అక్కడ పోకపోతే ఏం చేసేవాళ్ళు అనే ఆలోచన లేకుండా ఇంకా అట్లే ప్రజల్లో ఉందనే బాధ ఉంది తప్ప
మార్పు రావాలి సమాజంలో. మేము కూడా అలాంటి ఆలోచనతో ఇంకా ఉండాలని మోజు ఉంది తప్ప ఏదో రాజకీయంగా ఏదో లబ్ధి పొందాలని కానీ ఏదో పదవులు అంటే ఆ ఆలోచనలు ఏమీ లేము. తగ్గినాం, ఉన్నంత స్పీడ్లో 10% లేదు. ఏమంటే ఆశ పార్టీ రావాలి, సమాజం బాగుండాలి అంత తప్ప వ్యక్తిగతంగా ఆశించేది ఏది లేదు. స్వలాభం అంటే ఏం ఆలోచన లేదు. అభిప్రాయం మీకు చెప్తాను. ఓకే, అయితే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజార్టీతో గెలిచి 151 సీట్లు వచ్చింది. దాని తర్వాత వచ్చేసి మనకు ప్రతి ఒక్కటి మీకు చెప్పాల్సిన పని లేదు, చూశారు కూడా. ఇంకా 24లో ప్రతి ఒక్కరికి తెలుసు కూటమి ప్రభుత్వం అఖండ మెజార్టీ 164 సీట్లు అంటే అంత ఆషామాషి కాదు. మనకు కేంద్రం దగ్గర మనకు ఇది రాజధాని అని చెప్పుకునే పరిస్థితులు లేకపోయాయి. రాజధాని గురించి మీరేం మాట్లాడతారు? ఇప్పుడు ప్రజలందరికీ తెలిసిన విషయమే ఇది. హైదరాబాదు తెలంగాణ రాజధాని హైదరాబాద్. తెలంగాణ రాష్ట్ర ఆదాయం 65% హైదరాబాద్లో పుడుతూ ఉంది. ఆదాయం ఉంటేనే ప్రజలకు పెన్షన్ కావచ్చు, ఇండ్లు కావచ్చు, ఏదన్నా కానీ అభివృద్ధి పనులు కావచ్చు, ఏం కావాలి, సంక్షేమ పథకాలు ఏవి చేయాలన్నా ఆదాయం ఉండాలి. ఆదాయం ఉండాలంటే పరిశ్రమలు ఉండాలి. వ్యవసాయం నుంచి ఆదాయం వస్తుందనేది అబద్ధం. పరిశ్రమ నుంచే వస్తుంది. పరిశ్రమల నుంచినే ముఖ్యంగా రావాలి. ఏ అభివృద్ధి చేసినారు, ఏం చేసినారో అది వాళ్ళకే తెలిసేది. కానీ తెలంగాణలో హైదరాబాద్ ఎట్లుందో అమరావతి కూడా పూర్వకాలంలో మాంత్రికులు జానపద సినిమాల్లో చూస్తూ ఉంటారు. ఓం షూం పట్ అంటే నగరం ప్రత్యక్షమయ్యేది. ఇప్పుడు రాజకీయంలో ఉంది ఓం షూం పట్ అని. అట్లా అమరావతి అనే దాన్ని అందరి సహాయ సహకారాలతో అభివృద్ధి చేసి అది గుంటూరు విజయవాడకు మధ్యలో ఉంది కాబట్టి అది భవిష్యత్తులో ఇప్పుడు సికింద్రాబాద్ హైదరాబాద్ ఎట్లా ఉందో ఆ రకంగా అక్కడ 2 నగరాలు ఉంటే ఇక్కడ 3 నగరాలతో అంతా ఒకటిగా అభివృద్ధి చేసి అక్కడ మంచి పరిశ్రమలు, యూనివర్సిటీస్, విద్య అన్ని రకాలుగా చేసి ఒక అభివృద్ధి చేయాలనే ఆలోచన దృక్పథంతో అక్కడ ఉంటే మన దేశంలో ఎక్కడన్నా ఉందో చెప్పండి? 32-33 వేల ఎకరాలు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రజల నుంచి తెచ్చిన ఏకైక నాయకుడు ఎవరంటే చంద్రబాబు. ఎందుకంటే ప్రజలు ఆయన నమ్ముతారు. ఈయనైతే న్యాయం చేస్తాడు, అన్యాయం చేయడానికి నమ్ముతారు. ఆ రకంగా ఆయన ఎంతో కష్టపడి అభివృద్ధి చేయాలన్నప్పుడు ఎందుకోసమో ఎవరు ఆలోచన ఇచ్చినారు ఆ మహానుభావునికి? అమరావతి ఏమీ లేకుండా అక్కడ అంతమంది ప్రజలు ఎక్కడ చూడలేదేమో మనం దేశంలో అనుకున్నాను. అన్ని సంవత్సరాలు అన్ని రకాలుగా పోరాటాలు చేసి ఇవన్నీ చూసే నాటుకు వాళ్ళకి 164 వచ్చినాయి తప్ప. అమరావతి కోసం భూమి ఇచ్చిన రైతులు కూడా 19 నుంచి ధర్నాలు చేస్తూనే ఉన్నారు. ఒకటి. రెండోది, చిన్నగా టెస్ట్ చేయండి ఎప్పుడన్నా. మీకు అన్ని రకాలుగా అన్ని గ్రామాలతో పరిచయమే. ఏ గ్రామంలో కన్నా పోయి కొంతమంది పెద్దలను కలిసి కొంతమంది బీదలు ఉన్నారు, మీకు అనుకూలంగా ఈ భూమి ఉంది, ఈ భూమి ప్రభుత్వం డబ్బు కట్టిస్తుంది, ఆ భూమి ఇండ్లకి మరి డబ్బుతో అడగండి, మరి ఒప్పుకునేవాళ్ళు లేరు. అలాంటప్పుడు 33,000 ఎకరాలను చేసినారంటే ఈ ఆలోచన చేసే ఏ వ్యక్తి అన్నా కానీ తల ఉంచుకొని సిగ్గుపడాలి ఆ పార్టీ వాళ్ళు కూడా. ఇది వాస్తవం చెప్తారు. అభివృద్ధికి అన్ని రకాలుగా నాశనం అయిపోయాయి. రెండోది పోలవరం తీసుకుందాం. పోలవరంలో నీళ్లు నిండినాయంటే ఆడ కోస్తా జిల్లాలు అయితే ఏమి, ఓ పక్క ఈస్ట్ ఉత్తరాంధ్ర అయితే రాయలసీమ అన్ని ప్రాంతాలు సస్యశ్యామలంగా నీళ్లు ఉన్నప్పుడు వ్యవసాయానికి ఎంతో ఆదాయం ఉంటుందని ఇట్లాంటి మంచి పనులు కూడా ఏమీ లేకుండా అడ్డుపడినాడంటే సిగ్గుపడాల్సింది వాళ్ళు కాదు. అయ్యో మేము ఎట్లా అంటే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలా, ఏ ప్రభుత్వం ఎన్నుకుంటే మన రాష్ట్రం బాగుపడుతుంది అనే పరిజ్ఞానం ప్రజల్లో ఉండాలి. కానీ నాయకుల్లో స్వార్థం ఉంటుంది. మేము అవి కావాలి, మేము నాయకుడు కావాలని అన్ని పార్టీలో ఉంటుంది. ఎలాంటి నాయకుడిని ఎన్నుకోవాలనే ఇది ప్రజలకు ఉండాలి. ప్రజలు ఎప్పుడు అవినీతి పరులు అవుతారో సమాజం నిలబడదు. డబ్బు కోసము అంటే ఎన్ని మాట్లాడినా ప్రజలే శక్తివంతులు. ఎందుకంటే మన ఎలక్షన్లో అందరూ డబ్బు ఖర్చు పెట్టారు, కానీ ప్రజలు తీర్పు పెట్టుకుందండి. కాబట్టి ప్రజలు శక్తిపరులు. కానీ మనము మీలాంటి వ్యక్తులు ఒక చైతన్యం తేవాలి, ఏది మంచిది ఏది చెడ్డని. మేము కూడా దాంట్లో అట్లాంటి ఆశకే ఇంకా దీంట్లో ఉన్నాం. కానీ లేకపోతే మేము ఉండేదానికి మేము రాజకీయాల్లో ఉండాల్సిన అవసరమే లేదు. వాస్తవంగా ఆ పిచ్చి చాలా ఉంది. ఎందుకంటే సమాజం బాగుపడాల, సమాజంలో మనం ఒకరు. ఓకే, అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించింది ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు అయితే, మరోవైపు వచ్చేసి చంద్రబాబు నాయుడు తనయుడు
ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు యువగలం అనే పాదయాత్రను మొదలుపెట్టినప్పటి నుంచి ప్రతి ఒక్క కష్ట నష్టాలు ఆయన చూసుకుంటూ వచ్చారు. సీట్లు అలాగే చాలా చోట్ల యువతకు ఇవ్వడం జరిగింది. అయితే 2026 అయిపోతే 2027లో మనకు ఎలక్షన్స్ రాబోతున్నాయి. 27లో కానీ ఈ సంవత్సరం జరిగినా లేదా నెక్స్ట్ ఇయర్ జరిగినా ఈ ఎలక్షన్ ఎలా ఉండబోతుంది, యువతకు ప్రాధాన్యత అన్నారు నారా లోకేష్ గారు. దీన్ని మీ కామెంట్. మొత్తం మీద ఏమంటే యువత అనేది ముందుకు వస్తే సమాజము మంచి అనేది ఎందుకు వస్తుంది అంటే సీనియర్ నాయకుల్లో కొన్ని ఆటుపోట్లు ఎదుర్కో ఉంటారు. ఆటుపోట్లు ఎదుర్కొన్నప్పుడు ఈ పని చేస్తే ఈ ప్రాబ్లం వస్తుంది, ఈ పని చేస్తే సమస్య వస్తుందనే ఆటుపోట్లను ఎదుర్కొంటారు సీనియర్స్. యువకులు ఎట్లంటే కొత్తగా దిగింటారు. మంచి చెడ్డ అనుకోకుండా వాళ్ళలో మంచి ఆలోచన అనేది ఒకటి ఉంటే వాళ్ళు ఏమిటిని ఆలోచించకుండా ముందుకు వెళ్ళిపోతారనే యువకులకు అంత ప్రాధాన్యత ఇస్తాడు. చంద్రబాబు తర్వాత తెలుగుదేశం ప్రభుత్వానికి నాయకుడు భయపడిన వాస్తవం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. హూ ఆఫ్టర్ చంద్రబాబు నెక్స్ట్. దాంట్లో లోకేష్ బాబు ఫస్ట్లో రావడంతోనే విపరీతమైన విమర్శగా ఆయన పడని బాధ లేదు, అన్ని మాటలు పడినాడు. అలాంటప్పుడు ఫస్ట్ లోకేష్ బాబు తను సరి చేసుకున్నాడు. ఫస్ట్ తన పర్సనాలిటీని సరి చేసుకున్నాడు, తన లాంగ్వేజ్ని సరి చేసుకున్నాడు. అదే రకంగా ఏ రకంగా ఎదుటోళ్ళని రాబట్టుకోవాలంటే పబ్లిక్ ఎట్లా ధైర్యం చెప్పాలని నేర్చుకున్నాడు. అట్లా ఆయన అతి తక్కువ కాలంలో ఇంత ఇంత పెద్ద నాయకుడిగా అయిండే వ్యక్తుల్లో మన దేశంలో ఆయన కూడా ఒకరని నా భావన. మంచి బాగా ధైర్యం వచ్చింది, తెలుగుదేశానికి ధైర్యం వచ్చింది. చంద్రబాబు తర్వాత మాకు దిక్కింగోరు ఉన్నారు యువకుల్లో అని ఆయన యువకులను ప్రోత్సహిస్తానంటే మంచిది, దాన్ని కాదనకూడదు. 100 భాగాలు యువగళం సక్సెస్ అయ్యే కారణం యువకులే. దానికి నాయకత్వం విన్న లోకేష్ బాబు గారు. యువకుల్లో మార్పు వచ్చింది. బట్ యువకులు ఒక్క నిమిషం ఆలోచన చేయలేదు. ఎప్పుడున్నా కానీ మేము ముందుకు సమాజానికి పోయినప్పుడు రాజకీయంలోకి వచ్చినప్పుడు వ్యక్తిగతమైన ఆశ ఎక్కువగా ఉండకూడదు మనిషికి. ఎవరన్నా కానీ యువకులు మేమేదో చేయాలా నేను దానికి కారణం ఏ పదవి ఆశించుకోండి. ఫస్ట్లో సర్పంచ్గా నేను వస్తే అవకాశం ఉంటే నేను, లేకపోతే తలారి శ్రీరాములు వ్యక్తిని పెట్టాలని ఉంటుంది. అప్పట్లో ఆ పిల్లోడు యాక్టివ్ ఉంటుంది. అట్లా ఉండాలి పబ్లిక్లో. నేనే కావాలనే ఆలోచన ఉండకూడదు. సమాజం కోసం రాజకీయంలోకి వచ్చినామనే భావన ఉంటే అందరినీ కలిసిమెలిసిపోవాలి. కొన్ని గ్రామాల్లో గమనించండి, ఒక్కోసారి 2 సార్లు 3 సార్లు కూడా గ్రామ సర్పంచ్లు. దానికి కారణం ఒకటే, ప్రజల్లో కలసని నాయకులే కాదు, ప్రజలతో సత్సంబంధాలు ఇప్పుడు పెట్టుకొని అన్ని కులాలు అన్ని మతాలు అందరినీ కలుపుకొని ఎవరు ముందుకు పోతూ ఉంటారో. నిజంగా డబ్బు ముఖ్యమే రాజకీయంలో లేదండి, కానీ డబ్బే ముఖ్యం కాదు. మానవత్వం ముఖ్యం, మనిషిని గుర్తించడం ముఖ్యం. డబ్బు ముఖ్యమే కానీ డబ్బే ముఖ్యం కాదు. ఫస్ట్ పబ్లిక్లో ఈయన నమ్మితే మంచిది అనే భావన పబ్లిక్ రావాలి. ఆ రకంగా యువకులు సరి చేసుకుని అన్ని రకాలుగా ఎవరైతే ముందుకు పోతారో వాళ్ళందరూ సర్పంచ్గా ఎంపీడీ సక్సెస్ అవుతారు, ఏ పార్టీ అయినా. కానీ ఇప్పుడుండే పరిస్థితి ఏమంటే చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి అభివృద్ధి మీద పెట్టినంత దృష్టి రాజకీయం మీద పెట్టాడు. కొంత మార్పు రావాలి, పార్టీలో కూడా కొంత మార్పు రావాలి వాస్తవం. అదే రకంగా లోకేష్ బాబు గారు కొంచెం యాక్టివ్గానే ఉన్నారు. ఇంకా కొంచెము కార్యకర్తలను రాబట్టుకొని ఏ రకంగా చేస్తే వాళ్ళ నాయకత్వంకు బలం ఏర్పడుతుందో పద్ధతిగా ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, ఎన్ని పనులున్నా కూడా రాజకీయం మీద దృష్టి పెట్టుకోకుండా అభివృద్ధి మీద మాత్రమే దృష్టి పెడితే రాజకీయంగా ఫెయిల్ అవుతాం. అదే మా బాధ. ఏమంటే తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసే దాంట్లో సంక్షేమ పథకాల్లో తెలుగుదేశం పార్టీ ఇచ్చినట్టుగా ఏ పార్టీ కూడా ఈ ప్రపంచంలోనే వాస్తవం ఇది. కానీ రాజకీయం మీద దృష్టి తక్కువగా ఉంది కాబట్టి రాజకీయం ఉండి మనం రావాలంటే నెక్స్ట్ ప్రభుత్వం వస్తే కదా, 5 సంవత్సరాల తర్వాత వేరే ప్రభుత్వం వస్తే చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి అంతా ఆవిరైపోతుంది. ఆయన అట్లే కొనసాగితే ఆయన అనేది ఏం కనపడుతుంది. కాబట్టి నేను రిక్వెస్ట్ చేసుకునేది రాజకీయం మీద కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, రాష్ట్ర మంత్రులు కావచ్చు, అధినేత కావచ్చు దృష్టి పెట్టి ఓ పద్ధతిగా నడిపిస్తే ప్రజల్లో డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ మీద మంచి అభిప్రాయం ఉంది. కానీ మండల స్థాయిలో కావచ్చు, నాయకులలో కావచ్చు కొన్ని విపరీతమైన ఆశలు ఆకాంక్షలు ఎప్పుడు ఏర్పడినాయో
ఆ విభేదాల నుంచి దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అందరినీ భిన్నత్వంలో ఏకత్వం అంటాం, అట్లా ఒకటిగా తాటిగా తీసుకొని వస్తే తప్పకుండా పై నాయకులు ఒకటిగా ఉండాలి. గ్రామస్థాయి నాయకులు, మండల నాయకులు అంతా ఒక తాటి మీద నడిస్తే తెలుగుదేశం అన్నిట్లోనూ విజయం తథ్యమని నా అభిప్రాయంతో నేను. అంటే క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు ఏకతాటిగా ఉండాలి, దాంతోపాటు రాజకీయం కూడా అవగాహన ఉండాలి అని చెప్పి మీరు చెప్తాను. 2029లో ఖచ్చితంగా మా పార్టీనే గెలుస్తుంది. ఈసారి ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఈ చూడబోయేది జగన్, అంటే జగన్మోహన్ గారు చెప్పిన కామెంట్స్ 2.0గా చూస్తారు. ఈసారి గెలిచేది మేమే, వచ్చేది మేమే, రప్పలాగా ఉంటుంది డైలాగ్ కూడా చెప్తారు. దీని మీద మీ కామెంట్స్? ఒకటి, జగన్మోహన్ రెడ్డి రాజకీయ పరిణితి లేదు అని కూడా లేదు. ఆయన ఆలోచన ఒకటే, రాష్ట్రము అభివృద్ధి వేల లక్షల కోట్లతో ముందుకు వెళ్ళిపోతాం. అన్ని ఎంఓయూలు జరుగుతూ ఉన్నాయి, అన్ని అభివృద్ధికి ఇప్పుడే రెడీ అవుతూ ఉంది. ఇదే రకంగా కొనసాగితే మరింత అభివృద్ధి అవుతుందనే ఆలోచనతో లా అండ్ ఆర్డర్, ఇంతకుముందే చెప్పినాను, లా అండ్ ఆర్డర్ బాగుంటేనే గ్రామాలు కానీ రాష్ట్రం కానీ బాగుంటుంది. ఎప్పుడు ఇక్కడ అలజడి పుట్టిస్తారో పెట్టుబడిదారులకు భయం ఏర్పడాలి, వాళ్ళలో భయభ్రాంతులు సృష్టించి ఇక్కడ ఏదన్నా బాగా గలాట్లు ఏదన్నా రక్తపాతాలు నడిస్తే ఓహో ఇది మంచి రాష్ట్రం కాదని వల్ల వాళ్ళు వెనక్కుపోవాలి అనే ఆలోచన కల్పించేకే ఆడుతూ ఉండే నాటకంలో భాగమే అంబటి రాంబాబు గారు, ఇలాంటి జోగి రమేష్ వీళ్ళంతా మాట్లాడుతాను. ఊరికి ఆషామాషి కాదు, ఎంతో తెలివితో వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి తెలుగుదేశ శ్రేణులు కూడా, ప్రజలు కూడా ఓపికగా ఉండాలా. దాని చట్టం తన పని తాను చేసుకుపోతానే భావంతో ముందుకు పోవాలే కానీ కక్ష కట్టినామంటే రాష్ట్రం దెబ్బతింటుంది, భవిష్యత్తు చాలా దెబ్బతింటుంది. కాబట్టి వాళ్ళు అంత మంచి ఆలోచనతోనే వాళ్ళు పోతున్నారు కానీ మనలో ఓపిక ఉండాలా, చట్టం తన పని చేసుకొని పోతుంది. ఈ రకంగా అభివృద్ధిని కుంటుపరిచే కోసం ఒక భాగం అది. కాబట్టి కొంత ఆలోచన చేసి వీళ్ళంతా కూటమి ప్రభుత్వం కూడా ఒక తప్పు చేస్తూ ఉంది. కక్ష సాధింపొద్దు ప్రభుత్వానికి, తప్పు చేసిన వాళ్ళందరూ శిక్షించలేదనేది ప్రజల్లో మనోభావం ఉంది. ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళను కూడా ప్రభుత్వాలు సక్రమంగా శిక్షించలేదనే బాధ కూడా ఒకటి ఉంది. పెద్ద మాటలు మాట్లాడతాడు అనుకోవద్దండి. రాజ్యాంగం కూడా సవరణ చేయాల్సిందే. పూర్వకాలంలో అప్పటి పరిస్థితుల్లో మహానుభావుడు అంబేద్కర్ ఆధ్వర్యంలో మహామేధావులు ఎంతోమంది రాజ్యాంగాన్ని రాసిండొచ్చు, కానీ పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని కానీ సవరించకపోతే భవిష్యత్తు చాలా దుర్భరం అవుతుంది. కారణం ఏమంటే తప్పు చేసిన వాడిని, హత్య చేసిన వాడిని ఎవరిని కూడా కొన్ని ఏళ్ళు శిక్షించుకోకుండా ఉంటే సమాజం, ప్రభుత్వానికి భయపడరు, పబ్లిక్ ఒక భయం ఉండాలి. కాబట్టి రాజ్యాంగంలో సవరణ చేసి శిక్ష రక్షణ అనేది అంటాం కదా, దాన్ని రక్షిస్తే తప్ప భవిష్యత్తులో మన దేశం కూడా అభివృద్ధి కావాలంటే ఈ రాజ్యాంగంలో కొంచెం మార్పు కావాలని నా అభిప్రాయం. ఓకే అండి, చాలా అమూల్యమైన విషయాలు చెప్పారు. దాంతోపాటు పైటాల రవీంద్ర గారి కాలం నుంచి మాకు ఈ నేటి సవితమ్మ వరకు చెప్పారు. అంటే మనకు చూసారు కదండి, మన స్టార్ ప్రేక్షకులు మొత్తం ఏం చేస్తున్నారంటే మనకు రాజకీయం అంటే రాజకీయం ఒకటే కాదు, అభివృద్ధి జరుగుతుందని చాలామంది అనుకున్నారు. కానీ అభివృద్ధి కాదు ముఖ్యము, అభివృద్ధితో పాటు రాజకీయం కూడా చేయాలి. ఆ ఆలోచనతో పాటు ఎలా చేయాలి, భవిష్యత్తు ఏం చేయాలి, ప్రతి ఒక్కరు నా మనిషి అనుకునే యువత కూడా ఉండాలి. అలాంటి వాళ్ళే రాజకీయాల్లో కావచ్చు జీవితంలో రాణిస్తారని చెప్పేసి మన బాణకీర్తి గారు చెప్పారు. తన అమూల్యమైన సలహాలు సందేశాలతో పాటు మన పైటాల దివంగత మనకు రాష్ట్ర మాజీ మంత్రి పైటాల రవీంద్ర గారితో పాటు ప్రస్తుత మంత్రి సవితమ్మ వరకు ప్రతి ఒక్కరి గురించి క్షుణ్ణంగా వివరించారు. మీ అమూల్యమైన సలహాలు సూచనతో పాటు మీ జ్ఞాపకాలతో పాటు ప్రతి ఒక్కటి మాతో పంచుకున్నందుకు మా స్టార్ జే మనం టీం తరపున మీకు ధన్యవాదాలు చెప్తాం. థ్యాంక్ యూ సార్. ఓకే, రాబో మరో ఎన్కౌంటర్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్, స్టార్ జే మనం న్యూస్. ఎన్కౌంటర్ ఇంటర్వ్యూ కార్యక్రమంలో ఇంటర్వ్యూ ఇవ్వాలనుకున్న వారు మమ్మల్ని సంప్రదించండి. జగదీష్ జర్నలిస్ట్, బాబా జర్నలిస్ట్,